నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది. ఇలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి ఎన్నో కొత్త విధానాలను ఇప్పటికే రద్దు చేయగా తాజాగా చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చిన విషయం కూడా అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ జిల్లాలే ఇప్పుడు అమలులో కూడా ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను పార్లమెంట్ సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ 26 జిల్లాలను చేశారు అప్పటి ప్రభుత్వం. నిజానికి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న విశాఖలో పెద్ద నియోజకవర్గాలు ఉండడంతో వాటిని 2గా విభజించేశారు అప్పటి ప్రభుత్వం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ 26 జిల్లాల వల్ల ఎక్కడా పెద్ద సమస్య అయితే ఏర్పడడం లేదు. కానీ పలు చోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలని, అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేయాల్సి కూడా వచ్చింది. దీనివల్ల ఖర్చు కూడా అధికంగా పెరిగింది. ఇలా కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని భావించిన ఇప్పటి ఏపీ ప్రభుత్వం, అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి కొత్త జిల్లాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో పాత పద్ధతిలోనే 13 జిల్లాలనే ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనే విషయంపై క్లారిటీ అయితే రానుంది. ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇసుక పాలసీ, మద్యం విధానాన్ని కూడా రద్దు చేసి ఉచిత ఇసుక పాలసీతో పాటు పాత విధానంలోనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసేశారు. ఇక తాజాగా ఈ 26 జిల్లాలు అనే ప్రతిపాదికను కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసి పాత జిల్లాలనే ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మళ్ళీ తిరిగి కొత్త జిల్లాలను క్యాన్సిల్ చేయించేసి పాత పద్ధతులే అమలు అవుతున్నట్టు, పాత జిల్లాలే తిరిగి కంటిన్యూ అవుతున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. బట్ ఇప్పటికీ కూడా అది చర్చలోనే ఉంది. ఇది ఎప్పుడు అమలు అవుతుందని కూడా ఇంకా క్లారిటీ లేదు. దీని గురించి ఇంకా సమాచారంలోనే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ పాత పద్ధతిలోనే అంటే పాత జిల్లాలు వస్తే బెటర్ అంటారా, లేకపోతే ఈ కొత్త పద్ధతిలోనే అంటే ఈ కొత్త జిల్లాలే ఇలా